గైస్ ఫైనల్లీ మనం లేక్ దగ్గరికి వచ్చేసినాం. చూడొచ్చు ఎంత బ్లూ కలర్ ఉంది. అది అక్కడ మన ఆటో ఆపేసారు. ఇక్కడ ఇందులో స్నానం చేస్తే స్కిన్ డిసీజ్ కానీ ఏమన్నా ఉంటే వెళ్తాయంట. మొహం అంతా సాల్ట్ సాల్ట్ అయితే చూడొచ్చు. మొత్తం ఎక్కువ సైడ్ ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. నేను ఏమనుకున్నా అంటే వీటి రాళ్ళు అనుకున్నా, కాకపోతే ఇవి సాల్ట్ అంట. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను కైరో సిటీ నుంచి సీవాకి వచ్చేసిన. ఈ సీవా అనేది చాలా అంటే దాదాపు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సహారా ఎడారిలో ఉన్నాం. సహారా ఎడారిలో ఒక సిటీ. ఇది లిబియా బార్డర్ అనమాట. దాదాపు లిబియా బార్డర్ దగ్గరకు వచ్చేసినాం. హలో, సో లిబియా బార్డర్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ ఈరోజు మనము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదేంటంటే సాల్ట్ లేక్. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. మనకి కైరో సిటీ అవన్నీ హిస్టారికల్ ప్లేసెస్ ఇవన్నీ ఇక్కడ. ఇది మొత్తం టూరిస్టిక్ ప్లేస్. సాల్ట్ లేక్ని ఈరోజు చూడడానికి వెళ్తున్నాము. సో వెళ్ళేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? టైము 12 అవుతుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఈజిప్ట్ సీవా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నేమ్ ఉమర్. నేమ్ అబ్దుల్లా. నేమ్ ఉమర్. వీళ్ళందరు నా ఫ్రెండ్స్. పొద్దుగా లేవంగానే వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. మళ్ళీ కలవడానికి వచ్చారు. బాయ్ 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 గైజ్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ 9 o'clockకి అక్కడ నుంచి 750 kilometers ట్రావెల్ చేసి వచ్చేసిన. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ప్రాబ్లం అయింది. ఇక్కడ హోటల్స్ ముందే బుక్ చేసుకుంటే చాలా ప్రాబ్లం అయింది. నేను booking.comలో బుక్ చేసుకున్నా 2 daysకి $25 పెట్టేసి 2 days ఒకటి మంచి హాస్టల్ అయితే బుక్ చేసుకున్నా. సో బుక్ చేసుకున్న తర్వాత ఏమైందనంటే అది ఆల్రెడీ ఆ హోటల్ వచ్చేసి 1 month బ్యాకే క్లోజ్ అయిపోయిందంట. దాని తర్వాత నేను 2-3 హోటల్స్కి వెళ్ళి విజిట్ చేసినా కానీ అక్కడ రూమ్స్ లేవు అని చెప్పేసారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా స్కామ్ అయిపోయిన తర్వాత booking.com కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఇట్లా హోటల్ క్లోజ్ అయిపోయింది, మీకు వేరే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఏం రిప్లై ఇవ్వకపోతే 4-5 హోటల్ తిరిగేసి ఫైనల్గా ఈ హోటల్కి అయితే వచ్చేసిన. నిన్న ఎటు వెళ్ళలేదు. నాకు రూమ్ దొరికేసరికి నేను వచ్చి రెస్ట్ తీసుకునేసరికి 3 o'clock అయింది. సో ఇక్కడికి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ముందే బుక్ చేసుకోకండి, ఎందుకంటే డబ్బులు లాస్ అవుతాయి అండ్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. డైరెక్ట్ హోటల్కి వచ్చేసి అడగండి హోటల్ ఉందా లేదా అని. అడిగిన తర్వాత డబ్బులు పే చేయండి. ఇదిగో మనం ఉన్న హోటల్ వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్, అదాస్ హోమ్ అని చెప్పేసి సిటీ నుంచి ఒక 1.5 kilometer ఉన్నది. ఇక్కడ మనం ఎంత పే చేస్తున్నామంటే ఇండియన్ కరెన్సీలో 1200 పే చేస్తున్నాం. అదిగో ఇదే మన బెడ్. సో బయటికి వెళ్ళేసి మనం ఇప్పుడు సాల్ట్ లేక్ విజిట్ చేద్దాం. ఓకేనా? హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇగో వీళ్ళందరూ నాకు ఆటోని మాట్లాడి మరి పంపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? అదేల్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి సాల్ట్ లేక్ అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అనదర్ ప్లేస్? క్లియోపాత్రా. సాల్ట్ లేక్ ఆఫ్టర్ క్లియోపాత్రా స్ప్రింగ్. ఓకే, సాల్ట్ లేక్ ఈ 2 places 1 hour రైట్. 1 hour విజిట్ చేసిన తర్వాత రావాలి మనము. ఇంకో ప్లేస్ కూడా చెప్పింది కదా, ఆ ప్లేస్ నేను కొత్తగా వింటున్నా. సో నేను ఓన్లీ సాల్ట్ లేక్ అనే మాట్లాడుకున్నా, కాకపోతే మనకి పిల్లలందరూ డిస్కౌంట్ మాట్లాడేసి పంపిస్తున్నారు. చలో వెళ్దాం. ఆటో చూడొచ్చు, ఇగో ఇలా ఉన్నది. ఇక్కడ ఆటోలన్నీ సేమ్ ఇగో ఇలానే ఉంటాయి, మంచి ఎండ తగలకుండా. సో అది ఎక్కేద్దాం. ఇంకా సాల్ట్ లేక్ సైడ్ అయితే వెళ్దాం. లెట్స్ గో బ్రదర్. ఓకే, బాయ్ 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 బాయ్. సో ఇక్కడ నుంచి ఒక 1 hour జర్నీ అంట. 1 hour జర్నీ అంటే 8 kilometersకి 1 hour పడుతుంది. 1 hour రైట్ బ్రదర్? 1 hour టు రీచ్ దేర్ సాల్ట్ లేక్. 1 hour అంట. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చెప్పారంటే 8 kilometers అని చెప్పారు. కాకపోతే రోడ్ ఎట్లుంటుందో ఏందో తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇథియోపియాలో మిస్ అయిన సాల్ట్ లేక్ ఫైనల్ ఇక్కడ సెట్ అయిపోయింది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం విలేజ్ అంతా ఇగో మట్టి ఇల్లులు ఘోరంగా ఉన్నాయి. అది చూడొచ్చు. విలేజ్ మొత్తం పాత ఉన్నది ఘోరంగా. ఎక్కడ చూసినా అని ఈత చెట్లు అవన్నీ ఉన్నాయి. మంచి విలేజ్ వైబు.
నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఘోరంగా ఓల్డ్ విలేజ్ అన్నమాట ఇది టూరిస్టిక్ ప్లేస్ అయినా కూడా విలేజ్ వైబే ఉన్నది. సూపర్ ఉన్నది. వావ్. కాలేజీలో చదువుకున్నప్పుడు ఆటోలో ముందర ఇట్లా కూర్చునేది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆటోలో ముందర కూర్చున్న కొంచెం షేక్ అవుతుంది, కొంచెం భయం కూడా అవుతుంది. ఏం చేద్దాం, కింద పడతానేమో అని భయం ఉంది. వెళ్ళేసి వెనకాల కూర్చుందాం. బ్రదర్, ఐ విల్ సిట్ బ్యాక్. ఐ విల్ సిట్ బ్యాక్ సైడ్. Back side. Want back? Back side. You forget it? No, I didn't you forget want to sit anything. down back? It's too Okay, scary. yeah. Okay. కొంచెం భయం అవుతుంది. ఆయనతో మోకాలు చిప్పలు వలిగినాయి అనుకో, ఘోరంగా ఉంటుంది. ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు. అమ్మా. ఓకే. సో ఇది ఎండ కొట్టకుండా మంచిగా ఉన్నది. ముందర వచ్చితే కొంచెం మొత్తం ఇట్లా షేక్ అవుతుంది. రోడ్ కూడా చెట్లుందో బాగుంది. విలేజ్ మాత్రం నేను ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసిన. పిల్లలు మాత్రం చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కైరోలో కానీ గీజాలో కానీ ఎక్కడికి వెళ్ళినా జనాలు దగ్గరకు వచ్చేసి స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం స్కామ్ ఏం లేదు. సో ఇంత అని చెప్పేస్తే ఇది అని చెప్పేసి మీద పడడాలు అట్లాంటివి ఏం లేవు. ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీ. పిల్లలు చూసారు కదా, నేను నిన్న మాట్లాడారు, ఈ రోజు కూడా వచ్చి మాట్లాడారు, కొంచెంసేపు టైం స్పెండ్ చేసారు, ఆడుకున్నారు. దాని తర్వాత నా కోసం అని చెప్పేసి ఆటోని పిలిపించి ఆటోలో ఎక్కించి పంపించారు. అంత మంచిగా ఉన్నారు అనమాట. ఇక్కడ పిల్లలు కూడా చాలా మంచోళ్ళు. అండ్ స్కాములు మాత్రం ఇక్కడ నేను తక్కువ చూసిన. టూరిస్ట్ ప్లేసే. మనకి వెళ్ళిన తర్వాత చాలా మంది యూరోపియన్స్ వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పామ్ ట్రీస్ అంటే ఖర్జూరం చెట్లే కనిపిస్తాయి. నార్మల్గా ఆఫ్రికాలో వాటర్ ఉండవు, అది ఇది. ఇటు చుట్టుపక్కల మొత్తం నదులు కానీ అవి ఏం లేవు. కాకపోతే చూడొచ్చు మొత్తం ఖర్జూరం చెట్లే. ఇటు సైడ్ మొత్తం ఖర్జూరం చెట్లే చూడొచ్చు. అవన్నీ ఎండిపోయినాయి. మనము ఇంటి దగ్గర రేగ్గాయలు వీటిని దేకం కదా, సేమ్ అట్లనే ఇక్కడ కూడా వీళ్ళు ఖర్జూరం బాగుంటాయి కాబట్టి దేకరు. ఆ చెట్ల మీద ఎండిపోతున్నాయి మొత్తం. మనం వీలైతే తెంపుకొని తిందాము. అటు సైడు జామాయిల్ చెట్లు అనుకుంటా, జామాయిల్ కొన్ని వాటర్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మంచిగా ఖర్జూరం చెట్లే. ఓన్లీ సహారాలో ఇంత ఎడారి ప్రదేశాలలో మాత్రమే దొరికే చెట్లు. ఇక్కడ మొత్తం ఎడారే కాబట్టి ఇవి ఉన్నాయి. మస్తు ఉంది. క్లైమేట్ కూడా కొంచెం ఎండ కొడుతుంది. చూద్దాం లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. మొత్తం సాల్ట్ లేక్ అని చెప్పాను కదా, సాల్ట్ లేక్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంది. సాల్ట్ లేక్ దగ్గరకు వచ్చేసిన. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి సాల్ట్ లేక్ స్టార్ట్ అయిపోతుంది. అన్న ఒక 2 నిమిషాలు ఆపమని చెప్తే ఆపిండు. సో ఇటు సైడ్ కూడా వచ్చి ఇదంతా సాల్ట్ లేక్. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇటు చుట్టుపక్కల మొత్తం సాల్ట్ లేకే. మొత్తం వైట్ కలర్లు ఉన్నది. కాకపోతే మనం అది అక్కడికి వెళ్ళాలి. అక్కడ బ్లూ కలర్ వాటర్ ఉన్నాయి, యాక్చువల్ సాల్ట్ లేక్. సో ఇదంతా మట్టి రోడ్డు. ఇదంతా ఇక్కడ నుంచే సాల్ట్ తీస్తారనమాట. సో ఇప్పుడు మనం ఇందులో టేస్ట్ చేసినాం అనుకో, మొత్తం సాల్టే ఉంటుంది. మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉన్నది. మొత్తం ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వచ్చేస్తుంది. చలో వెళ్దాం. అక్కడ బ్లూ కలర్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి మంచి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకేనా బ్రదర్? గో స్టార్ట్. సాల్ట్ లేక్ అనుకుంటా స్టార్ట్ అయ్యి వచ్చేసిన, కానీ రోడ్ మాత్రం ఘోరంగా ఉన్నది. ఎగురుతున్నా మొత్తము. బట్ ఇట్లాంటి అడ్వెంచర్లు తప్పయిగా. మంచిగా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలంటే మంచిగా ఇట్లాంటి కష్టాలు అనేది తప్పయి. నా వెనకాల స్టార్ట్ అయిపోయింది బ్లూ కలర్ వాటరు అండ్ బ్లూ కలర్ లేక్. అటు చూడొచ్చు, అది అక్కడ సాల్ట్ స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు బ్లూ కలర్. వావ్, బాగుంది, సూపర్. గైస్ ఫైనల్లీ మనం లేక్ దగ్గరికి వచ్చేసినాం. చూడొచ్చు ఎంత బ్లూ కలర్లు ఉంది. అది అక్కడ మన ఆటో ఆపేసారు. ఇక్కడ కొంతమంది ఫారినర్స్ వచ్చినట్లున్నారు, వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మనం ఇందులో దిగాలి. వావ్, బ్లూ కలర్లో సూపర్ ఉన్నది. ఇటు సైడ్ మొత్తం, అటు సైడ్ మొత్తం ఇలాంటివి కనిపిస్తాయి. ఇందులో ఏంటంటే మనకి సాల్ట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఇలా దిగినా కూడా మనము తేలుతాం అన్నమాట. సో ఇక్కడ దిగేసి స్విమ్మింగ్ చేద్దాం. యాక్చువల్గా నేను బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు ఆ వాటర్లో మునిగిపోయినా, ఎందుకంటే అప్పుడు స్విమ్మింగ్ రాదు. దాని తర్వాత స్విమ్మింగ్ రాకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంటి దగ్గర కొన్ని క్లాసెస్ తీసుకున్నా. బట్
అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ ఓకే స్విమ్మింగ్ చేయొచ్చు. బట్ ఇది మాత్రం మంచి ప్లేస్, మనం మునగకుండా స్విమ్మింగ్ చేయొచ్చు ఇందులో. ఇటు సైడ్ ఆల్రెడీ చూడొచ్చు మొత్తం సాల్ట్ 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 తయారైపోయింది. ఈ సాల్ట్ ఎట్లా తయారైతే అంటే ఈ లేక్స్ ఉంటాయి కదా, ఈ లేక్స్ కొంచెం 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 నీటి శాతం అనేది తగ్గుకుంటూ పోతా ఉంటే సాల్ట్ అనేది తయారవుతుంది. ఓకే సెంటర్ హాట్. ఓకే అన్న ఏమని చెప్తున్నాడు అంటే ఇది లవ్ సింబల్ లాగా ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మంచిగా ఉన్నది లేక్, బాగుంది. ఇందులో చాలా మట్టుకు డీప్. ఈజ్ దిస్ డీప్? నాట్ డీప్. ఓకే. What? What's your name? My name is Lucky. Lucky. Your name, I just forgot your name. Anna? Your name. Aden. Aden. Okay. You're from Siva? Okay. కొంచెం ఎండ బాగా కొడుతున్నాయి కానీ బట్ అయినా నో ప్రాబ్లం. ఎడార్లో ఎండ కాకపోతే వర్షం కొడుతుంది, చలి కొడుతుంది, అయింది భరించాలంతే. రాత్రి మాత్రం ఘోరంగా చల్ల పెడుతుంది చలి మాత్రం. ఈ పొద్దుట మాత్రం మంచిగా వేడి వేడిగా ఉంటుంది. సో ఇంకో లేక్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకో చిన్న పాండ్ లా ఉన్నది, ఇది కూడా లవ్ సింబల్ లాగానే ఉన్నది. ఇది చూడొచ్చు, ఇట్లా రంధ్రాలు చేసి పెట్టారు. వావ్, ఇది కూడా హార్ట్ షేపే. 2 lakes here? Yeah. Plenty. What is that one? No. Here. Have a spring. They have like this? No. No, only 3? It's big, no small. Okay, that is big. Yeah. This is small. Yes. Okay. Where is Libya? This side, this side. No, leave it this here. This side Libya? Yeah. ఓకే, అటు సైడ్ లిబియా ఉందంట ఫ్రెండ్స్. ఒక 60 కిలోమీటర్స్లో లిబియా. యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయినా, లిబియా ఇండియన్స్కి వీసా ఫ్రీ చేసేసింది. మనం వీలైతే లిబియా కూడా విజిట్ చేద్దాం. ఇంతకుముందు మొత్తం వీసాలన్నీ క్లోజ్ చేసేసింది, రీసెంట్గానే ఓపెన్ చేసేసింది. సో వీలైతే లిబియాకి కూడా వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈజిప్ట్ క్లియర్ చేసేద్దాం. సాల్ట్ లేక్లో ఈత కొడదాం అని చెప్పేసి వచ్చిన తర్వాత నాకు అన్న ఏమని చెప్పిండంటే, ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. నేను ఏమనుకున్నా అంటే వీటి రాళ్ళు అనుకున్నా, కాకపోతే ఇవి సాల్ట్ అంట. సైజ్ చూడొచ్చు, ఇగో ఇంత పెద్ద ఉన్నది. సో నేను నమ్మలేదు, టేస్ట్ చేద్దాం ఒకసారి ఎట్లుంటుందో, సాల్టా కాదా, దీని పర్సంటేజ్ ఎంత ఉంటుందో. కాకపోతే సేమ్ రాయిలాగా ఉన్నది, టేస్ట్ చేద్దాం. అబ్బో నిజంగానే ఫ్రెండ్స్, రాయి కాదు ఇది సాల్ట్. ఏంటంటే ఇది ఒరిజినల్ సాల్ట్ అన్నమాట, ఇంట్లో నుంచి తెలిసిన ఒరిజినల్ సాల్ట్. సో చాలా సాల్ట్ సాంద్రత అనేది ఎక్కువ ఉన్నది దీంట్లో. వెళ్ళేసి లోపల దిగుదాం. ఇంకా సాల్ట్ లేక్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో దూనికినా కూడా మనం తేలుతాం అనమాట. సో చూద్దాం తేలుతామా లేదా అని చెప్పేసి. చల్ల ఉంది ఫ్రెండ్స్, చల్ల. వావ్ చల్ల ఉంది రాదే కూడా. గుండెలోతులు చల్లారిపోని హాయిలా నన్నల్లుకుంటే నవ్విలా లలాల. గైస్ చాలా చాలా పైకి తేలుతున్నా. జింగి చక్క కుచ్చి టొయి దిద్దిరిది తన్నడన్నానా దిద్దిరి జింగి చక్క కుచ్చి టొయి లలలా. అయితే నేను సాల్ట్ లేక్ నుంచి బయటకు వచ్చేసిన, కాకపోతే బాప్రే లోపల మాత్రం చల్లగా ఉన్నాయి వాటర్. బయటకు వచ్చిన తర్వాత సాల్ట్ చూడొచ్చు, మొత్తం సాల్ట్ అయిపోయింది చెప్పలకి అంతా. ఘోరంగా ఉన్నది ఇక్కడ, చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇదిగో ఇటు సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇందాక చెప్పినా నేను, ఇవన్నీ సాల్ట్ అన్నమాట. సాల్ట్ కుప్పలుగా ఇగో ఇందులో నుంచి సాల్ట్ తీసేసుకొని అట్లా కుప్పలుగా పెట్టేస్తారు. వీటిని రిఫైన్ చేసేసి మనకి వంటల్లో చేసుకోవడానికని అమ్ముతారు. సో ఈ సాల్ట్ ఎంతెంత గడ్డలు ఉన్నాయంటే ఇదిగోండి
ఇంత గడ్డలు ఉన్నాయన్నమాట. వీటిని చిన్న చిన్న వేసేసి మనకి ఇంటి దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, సో అట్లా వేసేస్తారు వైట్ కలర్లో. అంతంత పెద్ద రాళ్ళు ఉన్నాయి. సాల్ట్, ఇదంతా సాల్టే. సో కొంచెం చిప్ చిప్ అంటుంది. ఎడార్లో మాత్రం మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, సూపర్ ఉన్నది. ముక్కులకి వెళ్ళినాయి, ఫస్ట్ ముక్కులకి వెళ్ళినాయి అండ్ నోట్లకు కళ్ళలకు కూడా వెళ్ళినాయి. సో డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి అన్న ఏమని చెప్పిండంటే అటు సైడ్ దూరం వెళ్ళాలని చెప్పారు. అటు సైడ్ కూడా ఉన్నాయి సాల్ట్ లేక్, చూద్దాం అటు సైడ్. సాల్ట్ లేక్లో స్నానం అయితే చేసేసిన, నా విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. యాక్చువల్గా ఇథియోపియాలో వెళ్దాం అనుకున్నా, దానాగిల్లో, అక్కడ కుదరలేదు. అప్పుడు మనం ఇథియోపియాకి వెళ్ళినప్పుడు టైం సరిపోలేదు. ఇరాన్లో వెళ్ళినా, ఇరాన్లో ఇలాంటివి ఉన్నాయి కానీ మనకి పర్మిషన్ లేదు. ఇట్లా ఇంత బ్లూ కలర్ వాటర్ అయితే లేవు అక్కడ ఇరాన్లో. సో అక్కడ అండ్ ఇథియోపియాలో మిస్ అయిపోయింది. సో ఇక్కడైతే మంచిగా టైం స్పెండ్ చేసిన, దాదాపు హాఫ్ అన్ అవర్. ఈ సాల్ట్ వాటర్కి ఒక ప్రత్యేకత ఉందంట. ఇందులో స్నానం చేస్తే స్కిన్ డిసీజ్ కానీ ఏమన్నా ఉంటే వెళ్తాయంట. సో హాఫ్ అన్ అవర్ అయితే నేను ఆ లేక్లో మంచిగా స్నానం చేసిన. నా మొహం అంతా సాల్ట్ సాల్ట్ అయిపోయింది, చూడవచ్చు. మొత్తం ఇటు సైడ్ అటు సైడ్, ఇగో కాళ్ళకు కూడా మొత్తం, ఇదిగో కాళ్ళకి మొత్తం వాటరే, సాల్టే. ఇది మొత్తం కాళ్ళకి సాల్ట్, మొత్తం బట్టలన్నీ అట్టగట్టుకపోయినాయి. ఈ నుంచి ఇంకో ప్లేస్ ఉందంట, అక్కడికి వెళ్ళేసి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం ఇవే ఉన్నాయి. అటు సైడ్ ఇటు సైడ్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఎడారిలో, సహారా ఎడారిలో ఇంత మంచిగా సాల్ట్ లేక్ ఉంటుందని చెప్పేసి? సో సూపర్, మామూలుగా లేదు ఈ లేక్ మాత్రం. యాక్చువల్గా ఈ ప్లేస్ చెప్పిన ఫ్రెండ్స్ లిబియా బార్డర్ దగ్గర ఉందని చెప్పేసి, చుట్టూ ఎడారి, మధ్యలో మాత్రం ఈ సాల్ట్ లేక్ ఉంది. కొంచెం చిప్ చిప్ అంటుంది. వెళ్దాం. కళ్ళలోకి వెళ్ళింది, నా కళ్ళు పోతాయో అనుకున్న, అంత మంటలేసింది. ఎందుకంటే ఆ వాటర్లో సాల్ట్ సాంద్రత ఎక్కువ ఉంటుంది అనమాట, ఉప్పు సాంద్రత. కళ్ళల్లో వెళ్ళిన వెంటనే మంట ఘోరంగా మండింది. సో ఇటు చుట్టుపక్కల చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం పంట పొలాలు ఉన్నాయి. ఇటు సైడ్ పంట పొలాలు, ఇటు సైడ్ ఖర్జూరం చెట్లు, సూపర్ ఉన్నది ఈ ఏరియా మాత్రం. సో అది వావ్ వావ్ వావ్. మనం కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు చూడొచ్చు ఎలా ఉన్నాయో. మొత్తం ఇండియా ఉన్నది ఆట. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ గోడలని తడకల్లాగా కట్టేసారు. ఇక్కడ చెప్పిన కదా ఖర్జూరం చెట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి, వాటితోటి తడకల్లాగా కట్టేసారు. మ్యాక్సిమం అయితే మట్టి ఇండ్లే ఉన్నాయి. కొత్తగా తయారు చేసిన ఇండ్లు మాత్రం ఇటుకలతోటి, వైట్ కలర్ ఇటుకలు. మరి ఈ ఇటుకలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు కానీ అటు సైడ్ వైట్ కలర్. నేను ఏమనుకున్నా అంటే వైట్ కలర్ పెయింట్ కావచ్చు అనుకున్నా, కాకపోతే అవి వైట్ కలర్ పెయింట్ కాదు, నార్మల్ ఇటుకలే వైట్ కలర్లు ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ ఈత చెట్లు, రోడ్ మీద ఈత చెట్లు, అది తడకలు చూడొచ్చు, గోడల్లాగా కట్టేసుకున్నారు. అటు సైడ్ కొన్ని పొలాలు ఉన్నాయి, ఇటు సైడ్ కొంచెం మట్టి ఉన్నది. బట్ గైస్ మ్యాక్సిమం నాకు ఇండియాలో తిరిగిన ఫీలింగ్ అనిపిస్తుంది ఈ ఏరియా. స్పెషల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మట్టి ఇల్లులు మంచిగా మనకి బాగుంది ఏరియా మొత్తం. ఫ్రెండ్స్ మనము ఆ సాల్ట్ లేక్ దగ్గర నుంచి ఇదిగో ఈ లేక్ దగ్గర తీసుకొచ్చిండు అన్న. ఇందులో మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చట. స్విమ్మింగ్ చేద్దాం. సో మొత్తం అంతా సాల్ట్ అయిపోయింది కదా, వెళ్ళేసి స్విమ్మింగ్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇది మొత్తం టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మొత్తం చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి. అన్న అక్కడ వెయిట్ చేస్తా అన్నాడు. సో వెయిట్ చేసేంత వరకు మనమైతే స్నానం చేసి వద్దాం ఇందులోకి. హలో గైస్, గుడ్ ఈవినింగ్ కాదు, యాక్చువల్గా గుడ్ నైట్. టైం 9 o'clock అవుతుంది. నేను సాల్ట్ లేక్ దగ్గర నుంచి క్లియోపాత్రా లేక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని హాస్టల్కి వచ్చేసిన. హాస్టల్కి వచ్చి ఇట్లా బెడ్ మీద పడుకున్నా, నిద్ర వచ్చేసింది. టైం చూస్తే 9 o'clock అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. మనం తిందామని చెప్పేసి బయటకు వచ్చేసిన. యూజువల్గా ఇక్కడ తొందరనే క్లోజ్ చేసేస్తారు. సో చూద్దాం, ఏమైనా ఉంటే దొరికితే తిందాం. మొత్తం అంతా నైట్ ఇగో ఇలా ఉంది. కొంచెం ట్రాఫిక్ ఉన్నది. ఇదిగో మనకి ఇక్కడ ఈజిప్ట్లో మొత్తం ఇస్లాం కదా, సో ఎక్కడ చూసినా మనకు ఇట్లాంటి మస్జిద్లు అనేటివి కనిపిస్తాయి. ఇదిగో బస్సెస్, లోకల్ బస్సెస్. వెళ్ళేసి ఏమైనా తిందాం. ఇగో పెట్రోల్ బంక్స్ ఇలా ఉన్నాయి. అటు సైడ్ కొన్ని రెస్టారెంట్ లా ఉన్నది, వెళ్ళేసి అయితే చూద్దాం.
చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ షాప్స్ అండ్ మామూలుగా లోకల్ రెస్టారెంట్. ఇక్కడ యూజువల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లాంటి హుక్కాలు అనేటివి తాగుతారు. ఇక్కడ కామన్ ఇదంతా. ఇది నార్మల్ గా టూరిస్ట్ల కోసం అని చెప్పే షాప్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ మంచి మంచి డ్రెస్సులు అవన్నీ పెట్టేసారు. ఇటు సైడ్ హలో ఫైన్ థ్యాంక్ యూ ఇండియా. వెల్కమ్ టు సివా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? మొహమ్మద్. ఈజ్ దిస్ యువర్ షాప్? ఓకే వెల్కమ్ రిటర్న్ బ్యాక్. ఓకే బాయ్ బాయ్. ఓకే ఇగో ఇది అన్న షాప్ అని అంటే డ్రై ఫ్రూట్ షాప్. డ్రై ఫ్రూట్ షాప్. ఓకే ఓకే. డేట్స్. Black tea, green tea, hibiscus. ఓకే ఓకే. Black tea, green tea. బ్లాక్ టీ గ్రీన్ టీ. Yeah, dates, ఓకే oil, olive. ఓకే ఓకే ఓకే. Bye-bye. ఈజిప్ట్ స్పెషల్. Yeah. ఓకే. సో గైస్ ఈ అన్న దగ్గర బ్లాక్ టీ గ్రీన్ టీ అవన్నీ ఉన్నాయంట. మనం వెళ్ళేటప్పుడు ఇంటికి ఒకటి తీసుకొని వెళ్దాం మంచిగా. సో ఇటు సైడ్ కూడా ఏమేమో ఉన్నాయి. ఇవన్నీ టూరిస్టులకు సంబంధించినవే ఫ్రెండ్స్. ఇటు సైడ్ మొత్తం టూరిస్టులకు సంబంధించిన డ్రెస్సెస్ కానీ ఇట్లా సోవెనియర్స్ అవన్నీ అమ్ముతున్నారు. మంచిగా ఉన్నది ప్లేస్ మాత్రం. కాకపోతే రెస్టారెంట్లు కనిపిస్తలేవు ఫ్రెండ్స్. రెస్టారెంట్లు మాత్రం కనిపిస్తలేవు. రెస్టారెంట్లు లేవు. ఓన్లీ ఫలాఫిల్ లాంటిది దొరుకుతుంది. ఏమన్నా అటు సైడ్ రెస్టారెంట్ ట్రై చేసి వెళ్దాం. గైస్ ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ తిరిగి ఒక హోటల్కి వచ్చిన మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. చివరికి నా హాస్టల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం వచ్చేసినాం. ఇక్కడ గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసినాం అండ్ ఎల్లో రైస్ అండ్ సలాడ్. ఇదేంటో మనకు తెలియదు. కాకపోతే ఇది ఈజిప్ట్లో చాలా ఫేమస్ అనమాట. ఇది ఏమంటారో తెలియదు. దాంతోపాటు రోటీ ఇచ్చారు, ఒక కోక్. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ గ్రిల్ చికెన్ లెగ్ పీస్ తిందాం ఫస్ట్. చాలా చాలా బాగుంది. రైస్ కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. రైస్ కూడా బాగానే ఉంది. తిన్న తర్వాత మీతో మాట్లాడుతా ఓకేనా. గైస్ డిన్నర్ అయితే చేసేసిన బయటికి వచ్చేసిన. నేనే లాస్ట్ కస్టమర్ అనమాట. హోటల్లో ఎవ్వరు లేరు. నాకు ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట ఓనరు. నేను ఫుడ్ తిన్న తర్వాత 1/2 అవర్ అట్లా వెయిట్ చేసిన. అరే బిల్ పే చేద్దామంటే ఎవరు లేరు. మనీ అక్కడ పెట్టి పోదామంటే మళ్ళీ ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పేసి భయం కొద్ది 1/2 అవర్ వెయిట్ చేసిన. టైం ఎంత అవుతుందంటే రాత్రి టైం 11:07 అవుతుంది. 11:07 అయినా కూడా సిటీ మొత్తం జనాలు తిరుగుతూనే ఉన్నారు. కైరో సిటీలో మాత్రం ఇది చూడొచ్చు. ఇట్లాంటి టుక్లు కనిపిస్తాయి, బస్సెస్ అండ్ మొత్తం రష్గానే ఉన్నది. 11 o'clockకి కూడా సిటీ మాత్రం. ఇక్కడ నుంచి కైరోకి వెళ్ళే బస్సెస్ అన్నీ వెళ్తాయి చూడొచ్చు. అలాంటి బస్సెస్. ఇక్కడ బస్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇది పోలీస్ వెహికల్. ఇది బస్ స్టాప్, ట్రెడిషనల్ బస్ స్టాప్ అన్నమాట ఈజిప్ట్లో. ఇది పోలీస్ వ్యాన్, 2 పోలీసు వాళ్ళు ఉన్నారు లోపల. సో ఇదంతా సిటీ నార్మల్గానే జనాలు అందరు తిరుగుతున్నారు. బాగుంది సిటీ మాత్రం. ఈ చిన్న పిల్లలు చూడొచ్చు ఇలాంటి వెహికల్స్. వెహికల్స్ వచ్చేసి అవి ఏంటంటే చైనా వెహికల్స్. ఇక్కడ మొత్తం ఈజిప్ట్లో చాలా మట్టుకు అలాంటి వెహికల్స్ నడుపుతారు అనమాట. మనం గీజాలో చూసినా, కైరోలో చూసినా, ఈ సిటీలో చూసిన చిన్న వెహికల్స్ ఇట్లా మారుతి వ్యాన్ల లాగా ఉంటాయి అండ్ అవి బాగుంటాయి. గైస్ హాస్టల్ దగ్గరకు వచ్చేసిన. యాక్చువల్గా మనం ఇప్పుడున్న ఈ సీవా ఉంది కదా ఫ్రెండ్స్, సీవా అనేది ఈ సాల్ట్ లేక్ కి చాలా ఫేమస్. అందుకనే చాలా మంది ఇక్కడికి వచ్చి సాల్ట్ లేక్ ని విజిట్ చేస్తారు. సో ఈ వీడియో ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నాం. మీకు ఈ వీడియో ఎక్కడ నచ్చింది, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటా. మరి బాయ్, టేక్ కేర్.